హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మీకు మన ఓల్డ్ పిఎఫ్ అకౌంట్స్కి ఎండ్ డేట్ ఎలా ఇవ్వాలనో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ప్రతి ఒక్కరూ మన ఓల్డ్ పిఎఫ్ అకౌంట్స్కి ఎండ్ డేట్ మార్క్ చేసి ఉంచుకోవాలి. ఎందుకంటే ఓల్డ్ పిఎఫ్ నుంచి న్యూ పిఎఫ్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు తప్పకుండా ఎండ్ మార్క్ ఇచ్చి ఉండాలి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కిందున్న రెడ్ బటన్ని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్కి వచ్చి రైట్ సైడ్లో మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, క్యాప్చా ఇచ్చి మీ అకౌంట్లోకి లాగిన్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ యాక్సెస్ చేయొచ్చు. మీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత పైన మేనేజ్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మేనేజ్ మెన్యూలో మార్క్ ఎగ్జిట్ మీద క్లిక్ చేయండి. ఇలా ఈ పేజీకి వస్తారు. ఇక్కడ కనపడుతున్న సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ లో మీ ఓల్డ్ కంపెనీ యొక్క పిఎఫ్ మెంబర్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఆ పిఎఫ్ నెంబర్ యొక్క ఎంప్లాయర్ డీటెయిల్స్, జాయినింగ్ డేట్ అంతా ఇక్కడ చూపిస్తుంది. మీ ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాలంటే ఒక కండిషన్ ఉంది. మీరు ఏదైతే పిఎఫ్ నెంబర్ కి ఎగ్జిట్ డేట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పిఎఫ్ అకౌంట్ లో లాస్ట్ 2 months అమౌంట్ పడి ఉండకూడదు. అప్పుడే ఎగ్జిట్ డేట్ ఇవ్వడానికి అలో చేస్తుంది. సెలెక్ట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ లో, రీసెలెక్ట్ ఆఫ్ ఎగ్జిట్ ఈపీఎఫ్ లో మీ ఓల్డ్ ఆర్గనైజేషన్ యొక్క లాస్ట్ వర్కింగ్ డే ఇక్కడ ఇవ్వాలి. ఈపీఎఫ్ ఎగ్జిట్ డేట్ సేమ్ ఈపీఎస్ కూడా అప్లికేబుల్ అవుతుంది. సెలెక్ట్ రీజన్ ఆఫ్ ఎగ్జిట్ లో మీరు కంపెనీని ఎందుకు వదిలేస్తారో రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను సూపర్ అన్వేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఓల్డ్ ఆర్గనైజేషన్ లో జాబ్ వదిలేశాను కాబట్టి. మీరు జాబ్ కి రిటైర్మెంట్ ఇచ్చింటే రిటైర్మెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. రీజన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద లెఫ్ట్ సైడ్ లో ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. పైన ఒక అలర్ట్ పాపప్ వస్తుంది. పాపప్ లో ఎస్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ హైలైట్ చేస్తున్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. పైన మళ్ళీ ఒక అలర్ట్ పాపప్ వస్తుంది. ఆ పాపప్ లో చూపిస్తున్న అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ కి ఎగ్జిట్ డేట్ మార్క్ అయిపోతుంది. అలానే పైన మీ ఎగ్జిట్ డేట్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ ఎగ్జిట్ సీడింగ్ హిస్టరీలో కూడా చూపిస్తుంది. మీరు ఒకవేళ ఎగ్జిట్ డేట్ కరెక్ట్ గా అప్డేట్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే పైన వ్యూలోకి వెళ్ళి సర్వీస్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. మీ ఓల్డ్ ఆర్గనైజేషన్స్, న్యూ ఆర్గనైజేషన్ పిఎఫ్ నెంబర్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఓల్డ్ ఆర్గనైజేషన్ యొక్క ఎగ్జిట్ డేట్ చూసుకోవచ్చు. డిఓఈ ఈపీఎఫ్ కాలం ఉంది కదా, అక్కడ మీరు ఎగ్జిట్ డేట్ చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఓల్డ్ పిఎఫ్ అకౌంట్ ని న్యూ పిఎఫ్ అకౌంట్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.